కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజాసాబ్ ఫ్లాప్ అయ్యేసరికి పాన్ ఇండియా స్టార్ కాస్త చిన్నవాడైపోయాడా? ఏ స్టార్ ఇవ్వని డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడంతో డార్లింగ్ లోకు అయిపోయాడా? టాప్ హీరో ప్రభాస్ కు ఇందుకు ఈ పరిస్థితి వచ్చింది. ప్రభాస్ ను తక్కువ చేసిన వాళ్ళెవరు? రాజాసాబ్ పై 400 కోట్లు పెట్టి తీస్తే ఈ కాస్ట్లీ మూవీని చిన్న సినిమాను చేసేశాడు కమెడియన్ సప్తగిరి. ఓ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సరస్వతి, రాజాసాబ్, కొక్కరకో వంటి డిఫరెంట్ మూవీస్ చేశారు. అయితే ఇవన్నీ చిన్న చిత్రాలు కావడంతో ఆడియన్స్ కు రీచ్ కాలేదంటూ సప్తగిరి చేసిన వ్యాఖ్యలను డార్లింగ్ ఫ్యాన్స్ తప్పుపట్టారు. సప్తగిరి వ్యాఖ్యలపై డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు రాజాసాబ్ నీకు చిన్న సినిమాలా కనిపించిందా అంటూ సప్తగిరిని ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. పురుష్ ఈవెంట్లో సప్తగిరి రాజాసాబ్ను చిన్న సినిమా చేసి తిట్లు తిన్నాడు. ఇదే కమెడియన్ రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతిగా మాట్లాడి జోకర్ అయ్యాడు. రాజాసాబ్ 1000 కోట్లు కాదు 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అన్నాడు. మైక్ దొరికింది కదా అని అతిగా మాట్లాడడం లేదంటే కాంట్రవర్సీ చేయడం ఈ మధ్య అలవాటైపోయింది. మైక్ ముందు టంగ్ స్లిప్ అయితే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మారుతి చూశాడు. ప్రభాస్ తనకు ఎలా అండగా నిలబడ్డాడో టీజర్ రిలీజ్ సందర్భంగా మారుతి చెప్పాడు. గొప్పవాడంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇంకా ఎత్తుకు ఎత్తినా తప్పులేదు. సినిమా చూసి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటారని నేను చెప్పను అనడంతో అది డైరెక్ట్గా ఎన్టీఆర్కి తగిలింది. ఎందుకంటే దేవరా, వార్ 2 చూసి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటారని చెప్పింది తారక్కే. ఇంకేముంది, హర్ట్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మారుతిపై విరుచుకు పడ్డమే కాదు బూతులతో ట్రోలింగ్ చేశారు. దీంతో మారుతి వివరణ ఇచ్చి సారీ చెప్పడంతో ఈ ఇష్యూ సద్దుమణిగింది. అదేంటో గాని మారుతి ఎన్టీఆర్ ఫ్యాన్స్తోనే కాదు డార్లింగ్ అభిమానులతో కూడా తిట్లు తిన్నాడు. రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి తీసిన బాహుబలి గురించి చెబుతూ అప్పటికి ప్రభాస్ మిడ్ రేంజ్ హీరో అనడంతో డార్లింగ్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. వర్షం తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఛత్రపతి తర్వాత స్టార్స్ జాబితాలో చేరిపోయాడు. ఏం మాట్లాడావంటూ ఫ్యాన్స్ ట్రోలింగ్కు నిద్రలేని రాత్రులు గడిపాడు మారుతి. సంక్రాంతికొచ్చిన రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు నష్టం తీసుకొచ్చింది. సినిమా థియేటర్స్లోకొచ్చాక ప్రేక్షకులు ఓటీటీలో స్ట్రీమింగ్ తర్వాత బుల్లితెర ఆడియన్స్ చేసిన ట్రోలింగ్ అంతా ఇంత కాదు. రిలీజ్కి ముందు మారుతి, తర్వాత కమెడియన్ సప్తగిరి రాజాసాబ్పై చేసిన కామెంట్స్తో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వీళ్ల మాటలు ప్రభాస్ను తక్కువ చేసి